యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దాదా వదినమ్మ ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్ళారు సుబ్బు గారు. ఓహ్ అలాగా. ఎప్పుడొస్తారో ఏంటో తెలుసా సార్? అది పార్టీ అయిపోయాక రిఫ్రెష్మెంట్ కోసం లాంగ్ డ్రైవ్కి వెళ్ళొస్తామని చెప్పారు. వాళ్ళు ఎప్పుడొస్తారో ఖచ్చితంగా చెప్పలేను సుబ్బు గారు. ఓ అలాగా. బుజ్జమ్మకి సరదాగా చల్లగాలికి తిరగటం అంటే చాలా ఇష్టం, అందుకే వెళ్ళి ఉంటారు. పర్లేదులేండి, నేను వచ్చి వెళ్ళానని బుజ్జమ్మతో చెప్పండి. నేను మళ్ళీ వీలు చూసుకొని వచ్చి కలుస్తాను. అలాగేనండి. ఉంటాను మేడం. మంచిది. వెళ్ళొస్తాను సార్. ఏమైంది సుబ్బు గారు? ఏం లేదు మేడం, దారిలో వస్తుంటే రోడ్డు పక్కన ఎవరో ఆర్య సారు బుజ్జమ్మలాగానే కనిపించారు. తీరా చూస్తే అక్కడెవరూ లేరు. బుజ్జమ్మ కడుపుతో ఉందని తెలిసిన దగ్గర నుంచి ఇలాగే ఏవేవో ఊహలు. సారు బుజ్జమ్మ పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు, వాళ్ళని ముద్దు చేస్తున్నట్టు, ఇలా రకరకాల ఆలోచనలు. దానివల్లే కాబోలు ఎవరిని చూసినా వాళ్ళలాగానే కనిపిస్తున్నారు. వాళ్ళలాగా ఏంటి, వాళ్ళే ఏ రోడ్ సైడ్ నిలబడి దిక్కుతోచని స్థితిలో కనిపించుంటారు. ఏం లేదు, ఊరికే ఎందుకో చెప్పాలనిపించింది మేడం, అంతే. బుజ్జమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బహుశా ఛార్జింగ్ అయిపోయిందేమో. వచ్చాక ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పండి. ఉంటాను మేడం. నీరజ్, తల్లి కాబోతున్న కూతురు గురించి తప్పిస్తున్న ఆ తండ్రికి జరిగిన నిజం ఎలా చెప్పాలి? వాళ్ళు ఎక్కడున్నారని, ఎక్కడికి వెళ్లారని వెతికి తీసుకురావాలి నీరజ్. రాగసుధ కాల్ చేస్తుందేంటి? రోహిన్లా వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని న్యూస్ తెలిసి యాంగ్జైటీ తట్టుకోలేక కాల్ చేస్తున్నట్లుంది. నో 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 నో, అన్నుని డ్రాయింగ్లోని ఇంట్లో నుంచి పంపించేసి నా రూట్ క్లియర్ చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్స్ అన్నీ నా కంట్రోల్లోకి వస్తున్నాయి. ఇక ఈ టైంలో ఈ రాగసుధ ఫ్రెండ్షిప్ మనకనవసరం, డామినేషన్ తప్ప.
దానివల్ల యూజ్ ఏమీ లేదు. చెప్పు మిస్ రాగసుధ, నీ నుంచి కాల్ వచ్చిందంటే ఆర్యవర్ధన్ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదో ఉండే ఉంటుంది. ఎస్, యూర్ రైట్. నీకు గుడ్ న్యూస్. ఆస్తిని అంతటినీ వదిలేసి ఆర్యవర్ధన్ భార్యతో సహా రోడ్డున పడ్డాడు. సైన్యం రాజ్యం ఏమీ లేని రాజు ఓడినట్టే లెక్క. ఆ రాజుని ఎలా అంతం చెయ్యాలో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ ఫుట్పాత్ మీద ఉన్నాడన్నమాట. ఈ టైం కోసమే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను. ఆస్తి లేకపోతే శత్రువులు ఉండరు అనుకుంటున్నావేమో. నాకు కావలసింది ఆస్తి కాదు, ఆర్యవర్ధన్ పతనం. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్. రే చోటు, దేవుడు గుడి వదిలి వీధిలోకొచ్చాడంట. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి దీపం ఆర్పేయండ్రా. అలాగే సార్. బట్ తను మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. తను ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా చూసుకోండి. ప్రాపర్ డైట్, మెడిసిన్ టైం టు టైం ఇవ్వండి. అను, అటు వెళ్దాం పద. రా. అను, నువ్వు ఇక్కడే కూర్చొనుండు, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఎక్కడికి? అను, వచ్చేస్తాను కదా, కంగారు పడకు, ఇక్కడే ఉండు. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, నాకు వర్క్ కావాలండి. ఏంటి? ఐ మీన్ అదే, చేయడానికి పని ఏదైనా కావాలి. పనా? నిన్ను చూస్తుంటేనే 100 మందికి పనిచ్చేవాళ్ళ ఉన్నావు. నువ్వు పని అడగడం ఏంటయ్యా? ఇదేం టీవీ ప్రోగ్రాం కాదు కదా, కెమెరాలు లేవు కదా. అదేం లేదండి, నాకు నిజంగానే పని కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పండి ప్లీజ్. అర్థమైంది అర్థమైంది. ఉద్యోగం పోయిన సాఫ్ట్వేర్ బాపత అనుకుంటా. అందుకనే ఏసీలో పనిచేసి బాగా నెగనగలా ఆడుతున్నావు. ఇలా దొరలా కనిపిస్తే పని ఎవడిస్తాడయ్యా? నీ పక్కన నిలబడితే నేనే పెద్ద పనోళ్ళ ఉన్నాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు పని చేసుకో. వెళ్ళవయ్యా, నువ్వు పనిచేరా. రేయ్ వెళ్ళు. వచ్చేస్తారు పొద్దున్నే పని అంటే పని. సార్, వెతుకుతున్నాను సార్.
నిన్ను చూస్తుంటేనే 100 మందికి పనిచ్చేవాళ్ళ ఉన్నావు. నువ్వు పని అడగడం ఏంటయ్యా? ఇలా దొరలా కనిపిస్తే పని ఎవడిస్తాడయ్యా? నీ పక్కన నిలబడితే నేనే పెద్ద పనోళ్ళ ఉన్నాను. తను మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రాపర్ డైట్, మెడిసిన్ టైం టు టైం నిన్ను చూస్తుంటేనే 100 మందికి పనిచ్చేవాళ్ళ ఉన్నావు. నువ్వు పని అడగడం ఏంటయ్యా? ఇలా దొరలా కనిపిస్తే పని ఎవడిస్తాడయ్యా? నీ పక్కన నిలబడితే నేనే పెద్ద పనోళ్ళ ఉన్నాను. అలాగే సార్. ఏమ్రో ఈ యాదగిరి గురించి తెలిసి కూడా నగరాలు పడుతున్నావు బే. మన్నించండి అయ్యా, మన్నించండి. ఏమ్రో మలేష్ ఎట్లిచ్చినాం దమ్కి? దమ్కి ఇవ్వడంలో నువ్వు తోపన్నా. మరి కట్టవాడికి అట్లాంటిది మళ్ళా. అరే మధ్యాహ్నం బిర్యానీ ఆర్డర్ చేయరా, బొక్కలు జుర్రితే మస్తుండాలా. గట్లేనా పట్టు మళ్ళా. ఏమ్రా మల్లేష్, కూలీల్లో ఒకడు తగినట్టున్నాడేంద్రా? గేట్లు అయితే పైనట్టు అవుతుంది బే. వీడికి బిల్డప్ తప్ప పని రాదు. అన్నా కూలీలో ఒకటి నీకు బిల్డప్ తప్ప పని రాదన్నాడే, అని గుద్ది గుద్ది చెప్పాలే. అరే గట్టంటి ఇన్నట్టుండాలే. అరే ఎవడు బేడా? నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఎవర్రా బాయ్ నువ్వు? ఏం కావాలా? నేను కూలి పని చేస్తానండి. ఈరోజు ఎక్కడ పని దొరకలేదు. ఇక్కడ ఏదైనా పని ఉంటే చెప్పండి. ఏ పనైనా పర్లేదు చెప్పండి, నేను చేస్తాను. అచ్చా గే పనైనా చేస్తావా? గే పనైనా? ఇగో గడ కుక్కున్నది చూడు, దాని తోక సాఫ్ చేయాలే, చక్కగా ఉండాలే. చేస్తావా? చేస్తావా? అరే మజాక్ చేసినారా బాయ్ నవ్వు? ఏమ్రా మలేష్ గట్ల గట్ల చేసిన జోక్ నవ్వమంటావన్నా? ఇది చూసే. అరే బాయ్ నీ టైం మంచిగుంది. కూలీలో ఒకటి తగ్గిండేందా అని సోంచాయిస్తుంటే నువ్వు వచ్చినావు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? అరే ఏం లేదురా బాయ్, అగో గడ బస్తాలు ఉన్నాయి కదా, అవి గీ నుంచి 5 వరకు తీసుకుపోవాలి. అరే బాయ్ ఏంది గట్లా సోంచాయిస్తున్నావు? బస్తాకి 10 రూపాయలు ఇస్తా. అరే మళ్ళీ సోంచాయిస్తావేం బాయ్? నీ వల్ల అవుతుందా కాదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరే మల్లేష్ వీడు కూలి పని చేయనీకి వచ్చి అంగ్రేజీలో మాట్లాడుతుండేమరా? గాదేవి ఇంగ్లీష్ అన్నా, నువ్వు మస్తు మాట్లాడతావు ఇంగ్లీషు. అవు కదా. యూ గుడ్, ఐ గుడ్, ఆల్ గుడ్, యు డూ గుడ్. పోరా బాయ్ పని చూడు. యాద్గిరి షేర్ లెక్క. ఇంకో బస్తవే. వెయ్యి. ప్రాణం ఇచ్చురాజులే జగతే చూడలేని విడి
చల్లగుండా స్వచ్ఛం కన్నా ఎంతో స్వచ్ఛమైన వాడే. సార్ 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 ఏంటి సార్ ఇది ఏం చేస్తున్నా? నిన్ను పోషించగలిగితే చాలు. అది కాదు సార్. అను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఇవేవి వద్దు. నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నేను మాట్లాడతాను. అయ్యో సార్ జరుగు. ప్లీజ్ సార్. సార్ ఇగో అన్నా 120 బస్తాలు 1200. అరే మంచిగా మోసినావు బాయ్. అరే 200 డిస్కౌంట్ తీసి 1000 ఇద్దాం. ఏమ్రో డిస్కౌంట్ తగ్గిందనా? కష్టాల్లో ఉన్నాడు రా బాయ్, తీసుకోపో చల్. గీ యాదగిరి ఎవడి కష్టాల్లో ఉన్న చూడలేడు రా బాయ్. అను, ఇదిగో నీకు 2 రోజులకు సరిపడా టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ముందు నీరసం రాకుండా జ్యూస్ తాగు. నా వల్లే కదా మీకు కష్టాలు. అను, ఇంకొకసారి ఇలా అన్నావంటే ఊరుకొని చెప్తున్నాను. నీకోసం చేసే ఏ కష్టమైనా ఇష్టంగానే ఉంటుందను. ఎందుకంటే అందులో నీ మీద ప్రేమను చూపించగలను కాబట్టి. నిన్ను ప్రేమించడం నాకు కష్టమా చెప్పు? మిమ్మల్ని ఇలా చూడడం మాత్రం నాకు కష్టంగా ఉంది సార్. మీరు ఈ పని ఎందుకు చేయాలి? ఏదైనా కంపెనీలో మీ చదువు అనుభవానికి తగ్గ ఉద్యోగం చూసుకోవచ్చు కదా. లేదను, నా ఉనికితో ఎక్కడ ఉద్యోగం చేసినా అది ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని బజార్న పడేయడం అవుతుంది. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నేను ఇంటి నుండి బయటకు వచ్చేసిన ఉద్దేశానికే అర్థం ఉండదు. అంతేకాదు, నాకిలా జరిగిందని తెలిస్తే కంపెనీ ఎంప్లాయీస్ దృష్టిలో, సొసైటీలో నీరజ్ బ్యాడ్ అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. ఈ స్థితిలో కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమే ఈ కష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డారా సార్? నమ్ముకున్న వాళ్ళ కోసమే కాదు, నీ ప్రేమ కోసం కూడా. చూడు, ఇది వరకు మన చుట్టూ ఒక హడావిడి ప్రపంచం ఉండేది. ఇప్పుడు మనకి మనమే ప్రపంచంగా ఉన్నాం కదా. సో
ఇది అసలైన హ్యాపీనెస్. అను, నీతో ఇలా నేనుగా బ్రతకడం, మనకంటూ ఒక అందమైన లోకాన్ని సృష్టించుకోవడం, ఆ లోకంలో నువ్వు, నేను, మన బేబీ, అంతే. చాలదా? ఇంతకంటే స్వర్గం ఉంటుందా? ముందు చూస్తాగు.